ఏ కౌన్సిలర్ని ఏ మున్సిపల్ చైర్మన్ గెలిపించారు? ఎందుకు పట్టించుకొని చేయరు మీరు చెప్పండి. రాష్ట్ర నాయకులు జిల్లాలో కొట్టుకొని సావాలి, మీరు పైన కూర్చొని చూస్తారు. మీరు ఎట్లా చేయాలి చెప్పండి? ఇవాళ మీరు అధ్యక్షులు కాబట్టి మేము అందరూ డిప్లొమెంట్ చేయాలి. షాప్ కూడా మాకు చేస్తున్నాడు ఫోన్, ఇప్పుడు అందరూ చేస్తున్నారు. కానీ సూర్యాపేట పరిస్థితి ఎట్లున్నదంటే మీరు అందరూ మీకు సపోర్ట్ చేయాలంటున్నారు. మరి మాకు సూర్యాపేట జిల్లాకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఎన్నికల సమస్య వచ్చినప్పుడు ఆందోళన వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి? వాస్తవంగా గురించి డబ్బులు ఉన్న వాళ్ళు ఎప్పుడు నిలబెట్టడం కాదు, డబ్బు లేని వ్యక్తి కూడా నిలబెట్టి పోటీ చేయాలి. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీ నాయకులు ఎట్లుంటారంటే చాట తోడుకొచ్చి కుక్కల పంచాయతీ పెడతారు. కాంగ్రెస్ నుంచి కోటాయి నిలబడితే టీఆర్ఎస్ నుంచి కోటాయి అని పెడతారు. మరి నిలబడాలని బుద్ధి ఉండాలి. మరి రాష్ట్ర కమిటీ వచ్చి కూర్చోబెట్టి సంబంధించి చెప్తుండాలి. ఎందుకు మాట్లాడి చెప్పండి? మీరు మీ దృష్టికి అన్ని చూడండి. ప్రతి ఒక్క రాష్ట్ర జిల్లా విషయం మొత్తం అమరావతి వారికి చేసుకుంటారు. ఆ ప్లేట్ ఉంటుంటది ఏ జిల్లాలు కానీ. మరి ఎక్కడైనా పట్టించుకొని ఏ కార్పొరేషన్ చైర్మన్ చేద్దాం. ఇక్కడ సూర్యాపేటలో మీరు సూర్యాపేట వరకు అడుగుతుందండి, సమన్వయ పరిచయరా అప్పుడు ఇప్పుడు కిషన్ గారు గెలుపుతాడు కానీ అక్కడ ఆయన అక్కడ కూడా పేరు కాల్చడానికి సూర్యాపేట జిల్లా. మరి సూర్యాపేట జిల్లాలో ఈ విషయం వచ్చినప్పుడు పట్టుకొమ్మది మీకు రాష్ట్రానికి సూర్యాపేట. అసోటప్పుడు నాకు పట్టుకొమ్మ లేక ఉన్నది, సమన్వయ లోపాలు ఉన్నాయి, కుదిరించి మన వయసులో గెలిపించుకోవాలనే ఆలోచన పెద్దలు తమకు ఉండాలి, రాష్ట్ర నాయకులకు ఉండాలి. నా వయసు 60 ఏళ్ళు, మీరు 30 ఏళ్ళ నుంచి అమరావతి గారిని చూస్తున్నాం. మీకు తెలుసు మీరు జిల్లా ఇంత పోరాటం చేసి ఇంత అవగాహన గల వ్యక్తులు మేము 30 ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాము. సగం అయిపోయింది మా జీవితం మిమ్మల్ని చూడబట్టి. మరి సూర్యాపేట జిల్లాకు ఆరోగ్యశ్రీకు వచ్చినప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోయారు మీరు చెప్పండి. రాష్ట్ర కమిటీ ఏం చేస్తున్నారు మీకు? ఇలా వివిధ పార్టీలు ఉంటాయండి, వివిధ పార్టీలలో అంతర్గత చర్చలు వచ్చినప్పుడు ఆ పార్టీ హైకమాండ్ వచ్చి కూర్చొని చర్చిస్తుందా చర్చించదా? పరంగా మీరు వచ్చి ఎందుకు చర్చించుకొని తీర్మానం చేసి పరిష్కారం చేయలేరు మీరు? కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు ఇప్పుడు ఏంటంటే అందరూ కూర్చున్నారు మాట్లాడుకొని ఉదాహరణగా కూర్చు. నాకెందుకు నాయన అమరవాది కాకపోతే నాకెందుకు రాని మీరు కూడా అనొద్దు. పాపం పెద్ద మనిషి తెలవాలి అన్ని కూడా. నిజమేనా ఆయన అనేది అబద్ధమాని పెద్ద మనిషి కూడా తెలవాలని చెప్తున్నా. మీరు ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే అమరవాది గారికి నేను ఎలా కంట అవుతున్నావు అని మీరు భయపడుతున్నాను. నాకు కంట లేదు, నేను వాటితో యుద్ధం చేసేటోడు, అంత స్తోమత గల వ్యక్తిని కూడా కాదు, మీకు పోరాటం చేసేటోడు. కాబట్టి మీకు కనువిప్పు కావాలి. కొంతమంది మీకు చెప్పట్లేదు ఇక్కడ విషయాలంతా జిల్లాలో. నా జిల్లా సూర్యాపేట జిల్లా కాదు, అన్ని జిల్లాలో కూడా ఖమ్మం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఖమ్మంలో కూడా వివిధ జిల్లాలలో ఉంటాయి, నల్గొండ కూడా ఉంటుంది. ఈ జిల్లాల సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేసే బాధ్యతలు మీ మీద ఉన్నాయి. మీరు ఆస్తులు కాపాడి ఒప్పుకుంటాం, ఆస్తులు కాపాడేది మీ బాధ్యత, మీరు ఒప్పుకుంటాం. కానీ ఏం లేదు, కొంచెం కులపరంగా సమస్య వస్తే పరిష్కారం చేసి పెట్టుకుంటారు. మాకు సూర్యాపేటలో 4 విగ్రహాలు ఉంటాయండి. మూర్షక్ సత్యనారాయణ, మీలా సత్యనారాయణ, ఆంధ్రజనారాయణ, ఉపరాముడు గారు. ఈ 4 విగ్రహాలు పోయినాయి, ఈ 4 స్తంభాలు పోయినాయి. సూర్యాపేట దిక్కు దశ లేకుండా తయారైపోయింది. మనం ఒకరు చెప్తే ఒకరు వినప్పుడు తయారైపోయారు సూర్యాపేట వచ్చి. మరి కూర్చోబెట్టి ఐక్యం ఎందుకు చేయట్లేదు మీరు? గతంలో వాళ్ళు ఉన్నట్టు వీళ్ళని ఉన్న యువకులు ఉన్నారు, ఇప్పుడు వారసులు ఉన్నారు. వారసులు కూడా బలపడడం చేయాలని బాధ్యత ఉంటుంది. దయచేసి మీరు ఉన్న వాళ్ళతో పెట్టుకొని పోరాలని కాదు, ఉన్న వాళ్ళు కూడా బలోపేతం చేయాలి. లేని పోటీ చేసేటప్పుడు వాళ్ళు కృషి చేయాలి. ఆర్థికంగా ఉన్నవానికి ఆర్థిక లేని వానికి ఆర్థికంగా అప్పచెప్పాలి. గెలిపించడానికి మీ వంతుగా మీరు డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేసే అవసరం లేదు. మీరు ఇలా కొడితే ఇంతమంది వచ్చి వేయాలి. రేపు కూడా వచ్చారు నాయన, ఈ వార్డులో మన వాళ్ళు నిలబడ్డారు, ఆ వార్డులో లేరు, ఇలా గెలిపించుకోండి అనాలి. అయ్యా మాకు ఈ పదవి ఇవ్వండి అని మీరు రాష్ట్ర నాయకుల కాడికి కాదు, ఎవరి అధికారం ఉంటే వాళ్ళ కాడికి పోయి మాట్లాడి ఇప్పించే బాధ్యత మీరు తీసుకోవాలి. మాకు సూర్యాపేటకి ఏ పదవి ఇప్పించో చెప్పండి. మీరు ఆలోచన మీరు రాష్ట్ర నాయకులుగా ఉంది చెప్పండి సార్. ఒక్కటే ఏదైనా ఇప్పించా మనకి? ఏ కాడికి ఇక్కడ కూర్చున్నోనే కొట్టుకోవాలి, ఇక్కడ కూర్చున్నోనే కొట్టుకొని పరిష్కారం చేసుకోవాలి తప్ప పెద్దలు వచ్చి తీర్మానం చేయలేదు. దయచేసి మీరు వివిధ రకాల నన్ను భావించవద్దు. ఇక్కడ ఉన్న సమస్యలలో అందరిలో ఉడికిపోతున్నది. బజార్లలో కూడా జరుగుతున్న చర్చ చెప్తున్నా. మీకు కనువిప్పు తెచ్చుకొని కొంచెము మీరు ఈ జిల్లాని నల్గొండ కానీ, ఖమ్మం కానీ, సూర్యాపేట కానీ గుర్తించి మీరు కొంచెము ఎలక్షన్ ఇప్పుడు రాబోయే ఎన్నికలు వస్తున్నాయి మళ్ళా, ఆ ఎన్నికలు కూడా మీరు సపోర్ట్ చేసి మనం నిలబడ్డ వాళ్ళని అందరం కూడా గెలిపించుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. ఇవాళ మిమ్మల్ని గెలిపించుకోవడం మా మీద ఉందా లేదా బాధ్యత చెప్పండి. మాకు ఎట్లా మిమ్మల్ని గెలిపించడానికి ఉందో మమ్మల్ని గెలిపించడానికి కూడా మీ బాధ్యత ఉంటుందని కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరు తప్పుగా నన్ను భావించవద్దు. అందరిలో జరుగుతున్న చర్చ కొంతమంది మీ ముందు చెప్పడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళు పెద్దవాళ్ళు, నాకంటే ఏందో అని నేను పోరగాను కాబట్టి మీ ముందర ఓపెన్ అవుతున్నారు కదా. దయచేసి కాబట్టి మీరు అందరూ కూడా
నేనన్నదాన్ని మీరు ఏకీభవించి అమరావతి గారు కనువిప్పు ఇప్పటికైనా చేసి మా సూర్యాపేట జిల్లాని ఐక్యంగా ఉంచి కార్పొరేషన్ చైర్మన్ గా ఏమైనా వస్తే గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని కూడా సభలో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.